Yes.
కరుణకు దేవ నికరమైన శ్రేష్టమైన కొన్నాళ్ళు స్తోత్రాలు. గతించిన సంస్కార పాల్గొనించి దేవ వాళ్ళని వాళ్ళు మమ్మల్ని నడిపింపచేసి కృప చేతనే ఆత్మతో సత్యపురములు ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు స్తోత్రాలే. మా సంఘంలో దీవించండి, ఆశ్రయించండి, నీ కృపలో బలపరిచండి దేవ. ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన పడినటువంటి ఆశీర్వాదాలు సర్వ సమృద్ధి ప్రసాదించండి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. పని పాటల్లో ఉద్యోగాల్లో నేను పలు విధమైన ఆశీర్వాదాలు పెట్టి దయచేయండి. ఎవరి బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. చదువులేని వయసు జ్ఞానం పెరుపాటకు సహాయం దయచేయండి దేవ. సంటి స్త్రీ బిడ్డలను దీవించండి. నైనా బాలు నడవలసిందో నడవడానికి నైనా చేపట్టి వెంటనే వారిని నడిపించడం ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి ప్రసాదించండి. శ్రీ సమాధానం బట్టి వందనాలు స్తోత్రాలు. దినదినం అభివృద్ధితో నడిచి ప్రభు ఈ ప్రేమ ఈ సంఘాన్ని నుంచి నేను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవ. సంఘం కొరకు యజమాని కొరకు బిడ్డల కొరకు ప్రార్థించండి. అనుభవంలో తల్లిదండ్రులు ఉండడానికి సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో తల్లిని బట్టి తండ్రి బట్టి ప్రార్థిస్తున్నాయా వారికి కావాల్సిన ఆరోగ్యం క్షేమం సంరక్షణ పోషణలు అనుగ్రహించండి. స్త్రీలను బట్టి పురుషుని బట్టి సమస్త సంఘం బట్టి ఎదురు ప్రార్థిస్తుంది దేవ. నాయన వాక్యం మీద పడుచుండకు తండ్రి దైవజనం బలపరిచి నాకు మాకు కావాల్సినటువంటి బిడ్డని మాకు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయం నిండుగా ప్రభావ నేను నింపుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఆరోగ్యం తెచ్చినది కానీ ప్రభావ అది మొలకెత్తి పెద్ద వృక్షమై పక్షులు నివసించడానికి దేవ ఆయన కొమ్మలు వేయబడినట్లుగా మా హృదయాన్ని మీరు పరిశోధించండి. మా హృదయంలోని వాక్యం నిరంతరం నాటి ప్రభావ అనేకులకు ప్రభు మాదిరికరమైన జీవితాలు విశ్వాస జీవితాలు మేము కొనసాగిపడడానికి సహాయం దయచేయమని మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించున్నాను తండ్రి. కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి మంచిది. సెక్సగేస్ ఆదివారం ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ ఆదివారం ప్రభరాత్రి భోజన సంస్కార ఆరాధనలో పాల్గొన్నటువంటి మీకందరికీ దేవుని పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? 10 నిమిషాలు దైవ వర్తమానాన్ని ఆలోకిద్దాం. దేవుడు ఆది నుంచి కూడా వాక్యమై ఉన్నాడు కనుక 10 నిమిషాలు దైవ ధ్యానంలో పెడతాం. ఈనాటి అంశము సఫలులు నిష్ఫలులు. సఫలులు నిష్ఫలులు. పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు. గమనించండి. మూలవాక్యంగా మార్కు సువార్త 4:19 చదువుకున్నాం. ఒకసారి చదవండి. మైక్లో చదవండి. 4:19 మార్కు. మీరు వాక్యము విందురు గాని ఐక్య విచారములను ధనమోసములు మరితరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమవుతుంది. మంచి నేల విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను